హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. హై ప్రోటీన్స్ ఉండే కాబూలీ శనగలతో ఇలా డిఫరెంట్ స్టైల్లో టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. దీన్ని పూరి లేదా రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. బిఫోర్ 9 to 10 అవర్స్ నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ని పోసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. దీంట్లో నుంచి కొన్ని తీసి బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. రిమైనింగ్ ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ లో ఆయిల్ ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోండి. లైట్ గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం అల్లం ఇంకా పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, టమాటోస్ ఇలా ఉడికిపోయాక ముందుగా దంచి పెట్టుకున్న శనగల పేస్ట్ని వేసుకోండి. అలానే ముందుగా తీసి పెట్టుకున్న కొన్ని శనగల్ని వేసుకోండి. నెక్స్ట్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ గ్రేవీ కోసం కొన్ని వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 minutes ఉడికించుకోండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.